తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో వరంగల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్ర కుట్రలో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను ఏపీ పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో 20 మందితో సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక సిరాజ్ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్లో వరంగల్కు చెందిన ఫర్హాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. గత వారం వరంగల్లో ఫర్హాన్ అదుపులోకి తీసుకుని విచారిస్తే కాజీపేట, వరంగల్కు చెందిన మరో 2 పేర్లు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరిని కూడా వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. వీరికి ఎలాంటి ఉగ్ర కుట్రల్లో భాగస్వామ్యం లేదని తేలినట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్లో ఉగ్ర కుట్రలు, ఎన్ఐఏ తనిఖీలు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఉగ్ర కుట్రల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ జిల్లాలో ఉగ్ర కుట్రల అంశం కలకలం సృష్టించింది. నగరంలో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ఉగ్రవాదుల పేరుల కుట్ర చేస్తున్నటువంటి సమాచారంతోనే వరంగల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఉగ్రకుట్రలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విజయనగరానికి చెందినటువంటి సిరాజు, హైదరాబాద్ చెందినటువంటి సమీర్ ఒక 20 మందితో కలిసి ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా ఈ గ్రూప్ ను కొనసాగించినట్టు తెలిసింది. సైదులో ఉన్నటువంటి అబు ముసాబ్ తో వీరు కాంటాక్ట్ లో ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించారు. సిరాజు విచారణలో సోషల్ మీడియా గ్రూప్ లో వరంగల్ కు చెందినటువంటి ఫర్హాన్ సభ్యుడిగా ఉన్నట్టు తేలడంతో వరంగల్ నగరంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. గత వారం క్రితమే ఫర్హాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా కాజీపేట, వరంగల్ సంబంధించినటువంటి మరొక 2 సంబంధాలు ఉన్నట్టుగా ఆ ఫర్హాన్ తెలిపారు. తర్వాత పోలీసులు ఎన్ఐఏకి సంబంధించినటువంటి విచారణను చేసిన తర్వాత ఈ ఇద్దరికి ఈ ఉగ్ర కుట్రల్లో ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలినట్టుగా తెలిసింది. వరంగల్లో ఉగ్ర కుట్రలు, ఎన్ఐఏ తనిఖీలు, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో వరంగల్ ప్రజలంతా కూడా చాలా తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో ఏ నలుగురు కలిసినా కూడా ఉగ్ర కుట్రల వ్యవహారం పైనే మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఈ ముగ్గురికి ఉగ్ర కుట్రలకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలడంతో వరంగల్ నగర వాసులంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.